హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేనైతే స్టిచ్చింగ్ వీడియో అనేది అప్లోడ్ చేశాను, కట్టింగ్ వీడియో అనేది అప్లోడ్ చేశాను కదా ఫ్రెండ్స్, వర్క్ బ్లౌజ్ అనేది. ఇప్పుడు మనం స్టిచ్చింగ్ అనేది చూద్దాం. స్టిచ్చింగ్ వచ్చేసి ఎలా చేస్తున్నానో చూస్తున్నారు కదా. కుట్టు వేశాక మనం రివర్స్ తీయడం కాబట్టి కుట్టే వేసాక ఇట్లా కట్స్ పెట్టుకోవడం వల్ల మనకి నెక్ అనేది రౌండ్గా నీట్గా తిరుగుతుంది ఫ్రెండ్స్, ఫినిషింగ్ నీట్గా వస్తుంది. అందుకోసమే అలా పెట్టుకోవాలి. ఇప్పుడు చుట్టూ రౌండ్గా నీట్గా సర్దుకుంటూ కుట్టు వేసుకోవడమే. అయితే అందరు అనుకుంటారు కదా, నార్మల్ బ్లౌజ్ వచ్చిన వాళ్ళు మనకి ఈ బ్లౌజ్ అనేది స్టిచ్ చేయొచ్చో లేదో అని ఇట్లా భయపడుతుంటారు కదా. ఫస్ట్లో నేను అలానే చేశాను. అంటే నేను నార్మల్ బ్లౌజ్ స్టిచ్ చేస్తూ ఈ బ్లౌజ్ నాకు గుట్టొస్తుందో లేదో అన్నట్టుగా నేను కొద్ది రోజులు వర్క్ బ్లౌజ్ కుట్టాలంటే కొంచెం టెన్షన్గా ఉండేది నాకు. నెక్స్ట్ నేను ఇది కుట్టడం స్టార్ట్ చేశాను. ఇది అలవాటు అయిపోయింది. ఎలా కట్ చేసుకోవాలి, ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది తెలిసిపోయింది. నెక్స్ట్ మగ్గం వర్క్ కూడా అంతే. ఇది ఎలా కుడుతున్నామో అది కూడా అంతే. కాకపోతే దానికి పూసలు ఉండడం వల్ల మనం ఏంటంటే నీడిల్ విరిగిపోతుంది అని భయపడతాం కదా. అందుకోసమే సింగిల్ పాదంతోనే స్టిచ్ చేస్తాం కదా. అది నా దగ్గర సింగిల్ పాదం కూడా ఉంది. సింగిల్ పాదం పెట్టేసి మగ్గం వర్కులు స్టిచ్చింగ్ చేస్తాను. దీనికి మనకి ఏం ఉండవు కదా, ఓన్లీ థ్రెడ్. ఎంబ్రాయిడింగ్ వర్క్ అంటే ఓన్లీ థ్రెడ్ వర్కే కదా. అందుకోసమే నేను ఇది నార్మల్ పాదంతోనే స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాను. ఈ వర్క్ మన దగ్గరే వేసింది కాబట్టి నేను స్టిచ్చింగ్ వద్దు అన్న వాళ్ళకైతే డిజైన్ వేసి కుందన్స్ అతికిస్తాను. ఇప్పుడు ఇది మనమే స్టిచ్ చేయడం కాబట్టి నేను కుందన్స్ అనేవి అతకలేదు. ఎందుకంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు మళ్ళీ అవన్నీ తీసుకుంటూ స్టిచ్ వేయడం అనేది కష్టంగా ఉంటుందనేసి ఇలా చేశాను. చూస్తున్నారు కదా ఎలా స్టిచ్ చేస్తున్నాను. డిజైన్ పక్క నుంచి ఒక స్టిచ్ వేసేసి కట్స్ అనేవి పెట్టుకుంటే రౌండ్ అనేది నీట్గా తిరుగుతుంది. బ్యాక్ సైడ్ కూడా అంతే ఫ్రెండ్స్. బ్లౌజ్ కుట్టడం పెద్ద కష్టం ఏం అనుకోకండి, చాలా ఈజీగా. నేను ఎంత హార్డ్గా ఏం చెప్పను, సింపుల్గా టిప్స్తోనే ఈజీగా కుట్టేలాగా చెప్తున్నాను. ప్లీజ్ నన్ను ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి. మంచి టిప్స్ అనేవి చెప్తూ నేను కుడుతుంటేనైనా మీరు చూస్తూ కుట్టుకోవచ్చు కదా ఫ్రెండ్స్. అంత నీట్గా వీడియోస్ అనేది పెడుతున్నాను మీకు అర్థమయ్యేలాగా. మీకు ఎక్కడైనా అర్థం కాకుండా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. చూస్తున్నాయా, ఫ్రంట్ మెయిన్ డాట్ వచ్చేసి మనకి నీట్గా రావాలి. మంచి కరెక్ట్ ప్లేస్లో వస్తేనే మనకు ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా ఉంటుంది. చూస్తున్నా కానీ షోల్డర్కి ఎదురుగా మెయిన్ డాట్ వేసుకున్నాను. సైడ్ డాట్ వచ్చేసి రెండింటిని మధ్యలో ఫోల్డ్ చేసేసి మధ్యలో డాట్ వేసుకున్నాను. చంక దగ్గర డాటు వాటికి ఎదురుగా ఉండేలాగా వేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ అనేది స్టిచ్ చేసుకుందాం. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్కి డిజైన్ అనేది మనకి హ్యాండ్కి ఎదురుగా రావాలి కదా మధ్యలో. అలా చూసి లైనింగ్ క్లాత్ని మెయిన్ క్లాత్ మీద అలా సెట్ చేసుకోవాలి. దానికంటే ముందు మనకి ఇది నడుము లూజ్ వచ్చేసి 7 inches, అంటే మనకి 7 + 7 14, 14 + 14 28 సైజ్ బ్లౌజ్ అన్నట్టు ఫ్రెండ్స్ ఇది. అయితే నేను వచ్చేసి ఇది 7 inches హ్యాండ్ రౌండ్ వచ్చింది కదా. అయితే మనకి కొంచెం క్లాత్ అనేది సైడ్కు లైనింగ్కే తక్కువ పడింది. మెయిన్ క్లాత్ బాగానే ఉంది. అయితే కొంచెం మనకి తక్కువ పడడం వల్ల తర్వాత ఇబ్బంది అవుతుంది కదా, ఎక్స్ట్రా ఉంటే తర్వాత అయినా కట్ చేసుకోవచ్చు కదా అని చిన్న పీసులు అనేవి అటాచ్ చేసుకుంటున్నాను. తర్వాత కట్ చేసుకోవచ్చు, అవసరం పడితే ఉంటుంది, లేదంటే కట్ చేసుకోవచ్చు. అలా అన్ని ముందే చిన్న క్లాత్ అనేది నేను స్టిచ్చింగ్ అనేది వేస్తున్నాను సైడ్లకి. ఇప్పుడు వచ్చేసి మనం వర్క్ బ్లౌజ్ హ్యాండ్ ఉంది కదా, ఆ హ్యాండ్ మధ్యలో మన లైనింగ్ క్లాత్ మధ్యలో డిజైన్కి మధ్యలో వచ్చేలాగా నీట్గా అలా చూసుకోవాలి. చూస్తున్నారు కదా, అలా నీట్గా పెట్టేసి మన దగ్గర పిన్స్ ఉంటే పిన్స్ పెట్టుకోవచ్చు, సేఫ్టీ పిన్స్. ఎందుకంటే కుడుతుంటే జారిపోయే అవకాశం ఉంటుంది కదా. నాకంటే అలవాటు అయిపోయింది కాబట్టి నేను డైరెక్ట్ కుట్టేశాను. కొత్త వాళ్ళకి ఏంటంటే డైరెక్ట్గా కుట్టరాదు కదా, క్లాత్ అటు ఇటు జరుగుతుంది కదా. అందుకోసమే మనకి సేఫ్టీ పిన్నులు దొరుకుతాయండి. ఆ పిన్స్ తీసుకొని హ్యాండ్ కదలకుండా సైడ్లకి మధ్యలో ఒకటి ఇట్లా పెట్టేసుకున్నామంటే క్లాత్ అనేది జరగకుండా నీట్గా వస్తుంది. అలా స్టిచ్ వేసేసి మీ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసేసి కట్స్ అనేవి పెట్టుకోవాలి. నెక్స్ట్కి అయితే ఎలా పెట్టుకుంటున్నామో హ్యాండ్కి కూడా అంతే.
ఎందుకంటే మనం రివర్స్ తీసుకుంటే నీట్గా రివర్స్ అనేది నీట్గా రావడం కోసం అలా పెట్టుకోవాలి. పైనుంచి ఒక టాప్ స్టిచ్ అనేది వేసుకుంటే సరిపోతుంది. కింద లైనింగ్ సెట్ చేసుకుంటూ వేసుకోవాలి. ముడతలు పడే అవకాశం ఉంటుంది కదా మనం త్వరగా కుట్టుకుంటుంటే, అందుకోసమే ఇలా నీట్గా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు మనకి వన్ సైడ్ అతుకు పడుతుందని చెప్పాను కదా, ఒక సైడ్ ఏమో ఎక్స్ట్రా ఉంటుంది, ఒక సైడ్ ఏమో అతుకు అనేది కొంచెం అతుకు అనేది వేసుకోవాలి. పైనుంచి స్టిచ్చింగ్ అనేది వేసుకొని కొంచెం క్లాత్ అటాచ్ చేసుకుంటాను. చూస్తున్నారుగా, మనం ఎక్స్ట్రా పీస్ అయితే అటాచ్ చేసినాం కదా, అక్కడి వరకు అది మనం సెట్ చేసుకోవాలి. పైనుంచి ఒక టాప్ స్టిచ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా పీస్ అంతా కట్ చేసేసి కరెక్ట్ వచ్చిందా మధ్యలో చూసుకోవాలి. అలా అటు సైడ్కి ఇటు సైడ్కి డిజైన్ అనేది స్ట్రేట్గా రావాలి చూసుకొని మధ్యలో ఒక కట్ పెట్టుకోవాలి. ఒక హ్యాండ్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ హ్యాండ్ కూడా అలానే వేసుకోవాలి. సేమ్ దీనికి కూడా అటు ఇటు అతుకు అనేది వేసుకుంటున్నాను. కొంచెం చిన్నగా అతుకు పడుతుంది కదా, ఇంకా వర్క్లు వేసేవి ఉన్నాయండి. కాకపోతే వర్షం పడుతుంది కదా, నేనేం పెట్టట్లేదు వర్షానికి. ఇంకా 3-4 డిజైన్స్ వేయాలి. అటు వర్క్ వేసుకుంటూ చేద్దాం అనుకుంటే ఫుల్ వర్షం పడుతుంది. ఒకవేళ మనకి ఉరుములు మెరుపులు ఉన్నాయనుకో మన మిషన్ డిస్ప్లే ఇట్లా పోతాయి కదా అని భయానికి నేను మిషన్ అనేది స్టార్ట్ చేస్తలేను. అందుకోసమే నేను స్టిచ్చింగ్స్ అనేవి చేస్తున్నాను. ఇదైతే ముందు రోజే వర్షం పడే ముందు రోజు వేశాను. లక్ అయిపోయింది. బ్లౌజ్కి కస్టమర్ ఆగట్లేదు, తొందరగా అందాలి పెళ్ళి ఉంది అనేసి అంటుంటే వెంటనే వేసేసాను. సేమ్ దానిలాగానే ఇది కూడా అంత స్టిచ్ చేసేసి కట్ చేసుకోవాలి. కట్స్ పెట్టేసి రివర్స్ తిప్పేసి పైనుంచి ఒక టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. అతుకు పడే సైడ్ అతుకు వేసేస్తే అయిపోతుంది. అంతే ఫ్రెండ్స్. సేమ్ మనం నార్మల్ బ్లౌజ్ అయితే ఎలా కుడుతున్నామో ఇది కూడా అంతే కదా ఫ్రెండ్స్. మీకు ఏమైనా హార్డ్గా అనిపిస్తుందా ఈ వీడియో? ఎంత ఈజీగా సింపుల్గా అయిపోయింది. మనకి నార్మల్ బ్లౌజ్లకే లేట్ అవుతుంది నిజం చెప్పాలంటే. ఇదేముంది, మన వర్క్ ఎక్కడైతే ఉందో వర్క్ బ్లౌజు కట్టింగ్ కూడా ఈజీగా అయిపోతుంది. ఒక లైనింగ్ మనం కట్ చేసుకున్నామంటే డిజైన్ పైన పెట్టేసి కట్ చేసుకోవడమే. స్టిచ్చింగ్ కూడా అంతే. ఆల్మోస్ట్ మనకి బ్లౌజు అయిపోయినట్టే. మనం డిజైన్ మీద పెట్టేసి ఓన్లీ కట్ చేసేసి కుట్లు వేసుకుంటే పని అయిపోతుంది. అదే నార్మల్ బ్లౌజ్కి అన్ని నెక్కులు, షేప్ బెల్టులు, ఉక్స్ పట్టీలు, కాజా పట్టీలు అని పెద్ద టైం పడుతుంది కదా. వర్క్ బ్లౌజ్ అనేది తొందరగా అయిపోతుంది. ఫినిషింగ్ అనేది చాలా తక్కువ టైంలో అయిపోతుంది అన్నట్టు. చూస్తున్నారు కదా ఎంత ఈజీగా అయిపోయిందో. నార్మల్ బ్లౌజ్ని అయితే మనం ఎలా స్టిచ్ చేసుకుంటున్నామో ఇది కూడా అంతే పెద్ద హార్డ్గానే ఏమి ఉండదండి. చాలా సింపుల్గా అయిపోయింది. నెక్స్ట్ మగ్గం వర్క్ వీడియోలు కూడా పెడతాను. మనకి నెక్స్ డీప్ వచ్చినప్పుడు ఎలా చిన్న వేసుకోవాలనే వీడియోస్ కూడా పెడతాను ముందు. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు నెక్ వచ్చేసి మనం మార్కింగ్ అనేది చేసుకున్నాం కదా, అది ఇక్కడ వరకు కరెక్ట్ ఉందా లేదా చూసుకొని మధ్యలో ఒక పిన్ అనేది పెట్టుకోవాలి. నెక్ కుడుతుంటే మనం రౌండ్గా కుడుతుంటే అటు ఇటు కదలడం అనేది జరిగి నెక్ క్రాస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి నీడిల్ అనేది పెట్టేశాను. ఇప్పుడు మన డిజైన్ పక్క నుంచి స్టిచ్ అనేది వేసుకుంటూ వస్తున్నాను. నీట్గా సెట్ చేసుకుంటూ సర్దుకుంటూ అలా వేసుకోవాలి. చూస్తున్నారు ఎంత ఈజీగా అయిపోయిందో. ఇప్పుడు నెక్ను కట్ చేసుకోవడమే. ఒకవేళ మనకి డిజైన్ పక్కన క్లాత్ అనేది మిగిలిందనుకోండి, కొంతమంది ఇష్టపడరు అన్నట్టు. అయితే మనం ఏం చేయాలి, అలా చూసుకోవాలి. వెనక్కి తిప్పేసి చూస్తే మనకి కొంచెం క్లాత్ ఎక్స్ట్రా ఉన్నట్లయితే మళ్ళీ దాని పక్క నుండే కుట్ట అనేది వేసుకోవాలి, క్లాత్ కనబడకుండా.
ఇప్పుడు నెక్కును అలానే కట్ చేసేసి నెక్ చుట్టూ కట్స్ అనేవి పెట్టుకోవాలి. అంతే, సింపుల్. ఏముందండి, రివర్స్ తిప్పేసి పైన ఒక టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. అలా నీట్గా లైనింగ్ క్లాత్కి పైనకి కనబడకుండా లోపలికి నెట్టుకుంటూ లాక్కుంటూ వేసుకోవాలి. చుట్టూ అట్లా లైనింగ్ పైనకి కనబడకుండా అలా వెనక్కి లాక్కుంటూ నీట్గా స్ట్రేట్గా వచ్చేలాగా నెక్ రౌండ్గా వచ్చేలాగా వేసుకోవాలి. నెక్ చుట్టూ ఒక కుట్టు అనేది వేసుకున్నామంటే నెక్స్ట్ సైడ్ కుట్లు అనేవి మొత్తం జాయింటింగ్ అనేది చేసుకోవాలి. బ్లౌజ్ని లైనింగ్కి వర్క్ బ్లౌజ్ అనేది అటాచ్ చేసుకోవాలి. ఎవరైనా ఈజీగా కుట్టచ్చు. ఒక నెక్ మనకి వెడల్పుగా వచ్చినప్పుడు కొంచెం ప్రాబ్లం అనిపిస్తుందండి మీకు. అది ఎలా కుట్టాలనేది నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. వీడియోని చివరి వరకు చూడండి. బ్యాక్ పార్ట్ కూడా కంప్లీట్ అయిపోతుంది. చుట్టూ స్టిచ్ అనేది వేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేసి నడుము బెల్ట్ అనేది వేసుకోవాలి. అయిపోయింది, అంతే. ఏముందండి, అందులో చాలా ఈజీగా కుట్టచ్చు ఎవరైనా. ఇప్పుడు ఎక్స్ట్రా పీస్ అంతా కట్ చేసుకోవాలి. మనం నడుము బెల్ట్ కోసం లైనింగ్ క్లాత్లో కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పీస్ని 2 పీసులు ఉన్నాయి కదా, ఆ 2 పీసుల్ని జాయింట్ చేసేయాలి. బ్యాక్ డాట్స్ వేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ డాట్స్ కూడా షోల్డర్ మధ్యలోకి అలా పెట్టేసి, అది పొడవు ఎంత పెట్టుకోవాలనేది కొంతమందికి డౌట్ వస్తుంది కదా. 3 ఇంచెస్ అనేది పెట్టుకోవాలి. కొంతమందికి 4 ఇంచెస్ కూడా పెడుతుంటారు. అది మన ఇష్టం అండి. అంటే మన ఆది బ్లౌజ్తో కొలిచి కూడా పెట్టుకోవచ్చు. నేనైతే ఎవరికైనా 3.5, 4 మధ్యలో పెడతాను. నడుం బెల్ట్ అనేది స్టిచ్ అనేది చేశాను, చూస్తున్నారు కదా. అదే ఎడ్జ్ సైడ్ తీసామనుకోండి, మనం సైడ్ కుట్ట వేయాల్సిన అవసరం ఉండదు. మరి నార్మల్ సైడ్ తీసామనుకోండి, సైడ్కు ఫోల్డ్ చేసి ఒక కుట్టు వేసుకోవాలి. ఎందుకంటే మనకి పువ్వులాగా లేవకుండా ఉంటుంది కదా. నేనైతే అది ఎడ్జ్ సైడ్ తీసాను కాబట్టి 1 సైడ్ అనేది స్టిచ్ వేసుకొని పైన ఒక టాప్ స్టిచ్ వేసుకోవాలి. దాన్ని వెనక సైడు మలిచి పెద్ద కుట్టు పెట్టుకోవాలి. ఎందుకంటే మనం పంపకం చేశాక కుట్టు విప్పేస్తాం కాబట్టి కుట్టు అనేది కొంచెం పెద్దగా పెట్టాలి. ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. అంతే, బ్యాక్ పార్ట్ వచ్చేసి కంప్లీట్ అయిపోయింది. నెక్ రౌండ్గా వచ్చిందా లేదా, ఎగుడు దిగుడుగా ఉందా చూసుకున్నాను, కరెక్ట్గా వచ్చింది. బ్యాక్ పార్ట్ అయిపోయింది, హ్యాండ్స్ అయిపోయినాయి, ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు మనకి షేప్ బెల్ట్లు కావాలి. షేప్ బెల్ట్ వచ్చేసి నేను చూస్తున్నారు కదా, నేను డైరెక్ట్ మిషన్ పైనే కట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే కొత్త వాళ్ళకి ఏంటంటే ఎలా కట్ చేసుకోవాలనే డౌట్ వస్తుంది కదా. అయితే చెప్తాను వినండి. మనకి షేప్ బెల్ట్ పొడవు వచ్చేసి స్టార్టింగ్ 3 ఇంచెస్ పెట్టుకోవాలి. అట్ లాస్ట్కి 2.5 పెట్టాలి. మధ్యలో 2.5 పెట్టాలి. దాన్ని కర్వ్ షేప్లో కట్ చేసుకోవాలి. మనం ఒక లైన్ గీసుకొని, నేను నెక్స్ట్ కటింగ్ వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి 3 ఇంచెస్ అంటే మనం బ్లౌజ్ సైడ్ కుడతాం కదా, బ్లౌజ్ సైడ్ ఇటు మనం ఉక్స్ పట్టి సైడు, కాజపట్టి సైడు, పెట్టే సైడ్ ఏమో 3 ఇంచులు పెట్టుకోవాలి. మధ్యలో 2.5 వచ్చేలాగా ఒక మార్కింగ్ చేసుకొని, లాస్ట్లో 2.5 అనేది ఒకటి మార్కింగ్ చేసుకొని, ఈ 3 లైన్లని కర్వ్ షేప్లో ఒక లైన్ అనేది వేసుకోవాలి. ఆ లైన్ పై నుంచి కట్టింగ్ అనేది చేస్తే మనకి షేప్ పట్టి షేప్ అనేది వస్తుంది కొత్త వాళ్ళకి. ఇప్పుడు నేనైతే డైరెక్ట్ అనేది నేను అందాల తీసుకొని వేసుకుంటాను ఎప్పుడైనా. చూస్తున్నారుగా, సెకండ్ స్టిచ్ అనేది వేసేసి పైన ఒక టాప్ స్టిచ్ అనేది వేస్తున్నాను. అయిపోయింది. ఎక్స్ట్రా మిగిలిన క్లాత్ కట్ చేశాను. నెక్స్ట్ కూడా సెకండ్ది కూడా అంతే.
సెకండ్ షేప్ పట్టీని కూడా క్లాత్ కోసం చూస్తున్నా, దొరికేసింది ఒక క్లాత్. వర్క్ బ్లౌజ్ కాబట్టి మీటర్ పీస్లో కొంతమందికి పెద్ద సైజు వాళ్ళకైతే ఆ పీస్ సరిపోదండి, అడ్జస్ట్ చేసుకోవాలి. ఈ నెక్లో వస్తుంది కదా, దాన్ని కూడా నేను షేప్ పట్టి కింద యూజ్ చేసేదాన్ని, కానీ చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి ఇందులో కొంచెం క్లాత్ ఎక్కువనే ఉంది. దాంతో ఇలా షేప్ బెల్ట్ అనేది స్టిచ్చింగ్ అనేది చేసుకుంటున్నాను. ఇప్పుడు షేప్ చూడండి, ఇటు మనం ఉక్స్ పట్టి సైడ్ కాజాపట్టి సైడ్ కుట్టే సైడ్ ఏమో కొంచెం ఎక్స్ట్రా ఉండాలి, కొంచెం వంపుగా కర్వ్ అనేది దిగాలి. ఎందుకంటే మెయిన్ డాట్ దగ్గర మనకి షేప్ బెల్ట్ అటాచ్ చేసినప్పుడు షేప్ బెల్ట్కి ఏమో డౌన్ ఉండాలి, మెయిన్ డాట్ ఏమో మనకి కొంచెం పొడవుగా వస్తుంది కదా, అక్కడ నీట్గా కనబడడం కోసం ఇది డౌన్ తీసుకోవాలి. స్టిచ్ అనేది వేసుకున్నాను, కంప్లీట్ అయిపోయింది కదా. పైన ఒక టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఉక్స్ పట్టి కాజా పట్టి వేసామంటే బ్లౌజ్ రెడీ అయిపోయినట్టే కదా. ఉక్స్ పట్టి కోసం నేను వచ్చేసి లైనింగ్ క్లాత్ అనేది యూజ్ చేస్తాను. అవి రెండు సమానంగా ఉన్నాయా లేవా చూసుకోవాలి ఒకసారి. ఉక్స్ పట్టి సైడు కాజా పట్టి సైడు రెండు సమానంగా ఉన్నాయా లేదా చూసుకొని, ఎక్కువ తక్కువ వచ్చేది ఉంటే మన మధ్యలో డాట్ దగ్గరన్నా కింద షేప్ పట్టి దగ్గరైనా మనం లెంత్ అనేది కరెక్ట్ చూసుకోవాలి. ఇప్పుడు చూస్తున్నారు ఉక్స్ పట్టికి వచ్చేసి మనం ఉక్స్లే వేస్తాం కాబట్టి నేను లైనింగ్ క్లాత్ అనేది వేసుకుంటున్నాను. పైనుంచి వేయాలి దీనికి లైనింగ్ క్లాత్ అనేది. ఫోల్డ్ చేసేసి ఎక్స్ట్రా వచ్చిందని కొంచెం కట్ చేసి ఫోల్డ్ చేసి పైన అయితే నేను ఒక కుట్టు వేసుకున్నాను. ఈ పైన మలిచిన దగ్గర కింద మలిచిన దగ్గర కూడా ఒక స్టిచ్ అనేది వేసుకుంటే మనకు కుట్లు ఊడకుండా నీట్గా వస్తుంది. ఇప్పుడు ఉక్స్ పట్టీకి అయితే ఈ క్లాత్ మనకి మంచి హాఫ్ పట్టు పీస్ కాబట్టి ఇది మంచి క్లాత్ కాబట్టి నేను ఉక్స్ పట్టీకి ఇదే యూజ్ చేస్తున్నాను. అదే నార్మల్ బ్లౌజులు అయితే మాత్రం మనం శారీలో పీస్లను ఎప్పుడు యూజ్ చేయొద్దండి, ఎందుకంటే వాళ్ళు ఉక్స్లు పెట్టుకోవడం వల్ల క్లాత్ అనేది పికిలిపోతుంది కాబట్టి ఎక్కువ లైనింగ్ క్లాత్ అనేది యూజ్ చేసుకోవాలి మనం. మాది చిన్న పల్లెటూరు అన్నట్టు కదండి, అందుకోసమనే మేము హ్యాండ్తో కాజాలు ఎక్కువ వేయము, మిషన్ పైనే వేస్తాను. ఇట్లాంటి బ్లౌజులకి ఎవరన్నా వేయమన్న వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళందరికీ మిషన్ పైనే, ఎందుకంటే నా పని ఈజీగా అయిపోతుంది కదా అన్నట్టుగా వేస్తాను. హ్యాండ్తో వేయాలంటే చాలా టైం పడుతుంది, మళ్ళీ వేయమని చెప్పిన వాళ్ళకే వేస్తాను. ఎందుకంటే బ్లౌజ్ చినిగిపోతుంది, చాలా రోజులు ఆగట్లేదు అని చెప్తుంటారు కదా, వీటి వల్ల వాళ్ళకి మాత్రం అలా చేస్తాను. చూస్తున్నారు కదా, మిషన్ కాజాలు వేసడం అయితే అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ని అయితే అటాచ్ చేసుకుందామండి. ఉక్స్ పట్టి కాజా పట్టి స్టేజ్గా వచ్చేసింది. ఇలా లెంత్ అనేది చూసుకొని నీట్గా డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఫ్రంట్ బ్యాక్ అటాచ్ చేసేస్తాను. ఎక్స్ట్రా పీస్ అంతా కట్ చేశాను, ఎందుకంటే భుజం పైన ఎక్స్ట్రా ఉందనుకోండి మనకి ఒత్తుకపోయినట్టు ఇట్లా ఒత్తినట్టు ఉబ్బుగా కనబడడం అలా కనబడుతుంది కదా, అందుకోసమనే ఎక్స్ట్రాను కొంచెం తక్కువ హాఫ్ ఇంచ్ వచ్చేలాగా కట్ చేసుకోవాలి. ఎంత ఉంటే అంత ఉంచుకోకూడదు. చూస్తున్నారుగా, షోల్డర్ దగ్గర అయితే నేను ఒక మార్కింగ్ అనేది చేసుకున్నాను. ఇప్పుడు హ్యాండ్ లెంత్ వచ్చేసి 10 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసేసి లోతు 7 ఇంచెస్ లోతు చూస్తున్నారు కదా ఎలా తీస్తున్నాను. నేను ఎప్పుడైనా స్టిచ్చింగ్ చేసేటప్పుడే లోతు అనేది తీసుకుంటున్నాను. పైన కుట్టును నీట్గా సెట్ చేసుకుంటూ, ఎప్పుడైనా మనం హ్యాండ్ నెగ్గి పట్టొద్దు ఫ్రెండ్స్, నార్మల్గా ఇలా లూజ్గా పట్టుకొని వేసుకుంటూ వెళ్ళాలి. హ్యాండ్ జాయింట్ కూడా కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు దానిపై నుంచి ఇంకో స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా కుట్టారంటే చాలా ఈజీగా ఒక రోజులో 4-5 బ్లౌజులు స్టిచ్ చేసుకోవచ్చు. నేను చేస్తానండి, 1 డేలో నేను 4-5 బ్లౌజులు స్టిచ్చింగ్ అనేది చేస్తాను. కొంచెం ఎక్కువ తక్కువ ఎగుడు దిగుడుగా వచ్చిందనేసి నేను క్లాత్ అనేది మళ్ళీ ఒకసారి డబుల్ స్టిచ్ అనేది వేసుకున్నాను. ఇప్పుడు సెట్ అయిపోయింది. ఆ ఎక్స్ట్రా క్లాత్ని అంతా కట్ చేసేసి మళ్ళీ షోల్డర్ దగ్గర ఒక మార్కింగ్ చేసి హ్యాండ్ పొడవు దగ్గర ఒక మార్కింగ్ చేసేసి, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ సైడ్ మనం లోతు తీసుకోవాలి కదా, ఇంతకుముందు అటు సైడ్, ఇప్పుడు ఇటు ఫ్రంట్ పార్ట్ ఇటు ఉంది కాబట్టి నేను ఇటు సైడ్ తీసుకుంటున్నాను. షోల్డర్ దగ్గర జాయింట్ చేసే దగ్గర 1.5 నుంచి 7 ఇంచెస్ వరకు మార్కింగ్ చేసుకొని, 1.5 దగ్గర మార్కింగ్ దగ్గర నుంచి 7 ఇంచెస్కి మధ్యలో అయితే ఎంత వస్తుందో
ఆ మధ్యలో ఫోల్డ్ చేసేస్తే మనకి లోతు అనేది తీసుకోవచ్చు. చాలామందికి అర్థం కాక లోతులు ఎక్కువ తక్కువ తీయడం వల్ల బ్లౌజ్ ఫిట్టింగ్ హ్యాండ్ దగ్గర టైట్గా పట్టేసినట్టు లూజ్గా అనేది వస్తున్నాయి కదా, అది లోతు అనేది నీట్గా తీసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, నా వీడియో చూస్తే మీకు చాలా అర్థమైపోతుంది. నేనైతే చాలా ఈజీగానే చెప్తున్నాను అనుకుంటున్నాను, ఎందుకంటే నాకైతే చాలా ఈజీ అనిపిస్తుంది. వేరే వాళ్ళతో పోల్చుకుంటే మాత్రం నాది చాలా ఈజీ అనిపిస్తుంది నాకు. నేను ఏ సైజ్ బ్లౌజ్ అయినా చాలా ఈజీగా, అంతే ఆది బ్లౌజ్ ఉన్నా ఇప్పుడు మనం ఒక్కసారి వీళ్ళ బ్లౌజ్ అనేది స్టిచ్ చేసామంటే నడుము లూజ్ని బట్టి నెక్స్ట్ టైం మనం కొలత లేకున్నా కూడా స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు. అయిపోయింది, ఫినిషింగ్ అనేది బాగానే వచ్చింది. ఇప్పుడు నడుమును ఫోల్డ్ చేసేసి మన ఆది బ్లౌజ్ నడుము దగ్గర మార్కింగ్ అనేది చేసుకోవాలి. నాకు తెలిసిందే కాబట్టి మనం టేప్తో అయినా 7 ఇంచెస్ 7 ఇంచెస్ అని కూడా మార్కింగ్ పెట్టుకోవచ్చు. కాకపోతే మీకు అర్థం కావడం కోసం నేను బ్లౌజ్తోనే చూపిస్తున్నాను. ఇప్పుడు మనకు 28 సైజ్ బ్లౌజ్ అని తెలిసిపోయింది కాబట్టి టేప్ తీసుకొని 7 ఇంచెస్కి బ్యాక్ సైడ్ 7 ఇంచెస్కి ఫ్రంట్ సైడ్ మార్కింగ్ చేసుకున్నామంటే సరిపోతుంది. ఏంటంటే నా ఇష్టానికి నేను పెట్టుకుంటే మీకు అర్థం కావాలి కదా అన్నట్టుగా నేను అలా చూపిస్తున్నాను. ఇప్పుడు హ్యాండ్ లూజ్ వచ్చేసి 5 ఇంచెస్ ఉందండి, అక్కడ ఒక మార్కింగ్ చేశాను. ఇది 7 ఇంచెస్. నడుము లూజ్ అయితే మనకి ఎంత అయితే వస్తుందో హ్యాండ్ దగ్గర లూజ్ కూడా అంతే వస్తుంది. చంక దగ్గర ఆ ఖర్చు అనేది పైకి చూసేలాగా పెట్టుకోవాలి. షేప్ బెల్ట్ దగ్గర అయినా అంతే, హ్యాండ్ దగ్గర అయినా అంతే, ఖర్చు అనేది పైకి చూడాలి. కింది సైడ్కి చూసింది అనుకోండి మనకి లాగి పట్టినట్టు అలా అనిపిస్తుంది బ్లౌజ్ వచ్చేసి. అలా ఏం రావద్దు అనుకుంటే ఖర్చులు అనేవి పైకి పెట్టి స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. చూసారు కదా, నేను ఎక్స్ట్రా అని మార్కింగ్ స్టిచ్చింగ్ అనేది చేసుకున్నాను కదా, ఆ క్లాత్ అంతా కట్టింగ్ అయిపోయింది. కొంచెం నీట్గా వచ్చింది, రివర్స్ చేసి చూసుకున్నాను, బాగానే వచ్చింది. నెక్స్ట్ ఇంకో హ్యాండ్ కూడా అలానే స్టిచ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, మనకి ఆది బ్లౌజ్ లేకున్నా కూడా నడుము కొలతను బేస్ చేసుకొని ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే ఒక నడుము లూజ్ అంతే కదా, నడుము లూజు దాన్ని ఒక్కదాన్ని బేస్ చేసుకుంటూ మనం చెస్ట్ మార్కింగ్ పెట్టుకోవచ్చు, నెక్ అనేది పెట్టుకోవచ్చు, షోల్డర్ అనేది పెట్టుకోవచ్చు. ఆర్మ్ హోల్ డౌన్ అనేది అదే చంకదింపు అనేది ప్రతి ఒక్కరికి 6 సరిపోతుందండి. ఎవరో చిన్న సైజ్ బ్లౌజులకు అయితే మాత్రం 5, 5.5 అలా తీసుకుంటాం, కానీ ఎవరికైనా 6 అయితే సరిపోతుంది. దాని దగ్గర ఏం ప్రాబ్లం ఏమి ఉండదు. చంక రౌండ్ మొత్తం నడుము లూజ్తో పెట్టుకోవచ్చు. స్టిచ్చింగ్ అనే హ్యాండ్ రౌండ్ అనేది 5 ఇంచెస్ అలా పెట్టుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు. చాలా ఈజీగా మనం కొలత బ్లౌజ్ లేకున్నా కుట్టొచ్చండి. నన్ను ఫాలో అయ్యారంటే నేను చెప్పే టిప్స్ మీరు ఆది బ్లౌజ్ లేకున్నా కూడా స్టిచ్చింగ్ చేసేలాగా నేను చేస్తాను. ఇప్పుడు బ్లౌజ్ కుట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది. చూస్తున్నారు కదా ఎంత నీట్గా వచ్చిందో. అంతే ఫ్రెండ్స్, చాలా ఈజీ. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.